ప్రస్తుతం మనం తింటున్న రైస్, కూరగాయలు, పండ్లు అన్నీ జన్యు మార్పిడి చేయబడి హైబ్రిడ్ పంటలుగా మారాయి. కానీ పాతకాలం నాటి విత్తనాలను కాపాడుతూ వాటిలో జన్యు మార్పిడి జరగకుండా చూస్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాత పంటల జాతర కార్యక్రమం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా నక్లకల్ మండలంలోని వడ్డీ గ్రామంలో నిర్వహించిన పాత పంటల జాతరలో ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంట పండించే ప్రతి రైతు, ప్రతి మహిళ ఒక శాస్త్రవేత్త అని డాక్టర్ షేక్ ఎన్ మీరా అన్నారు. పాత విత్తనాల ప్రాముఖ్యతను తెలిపిన జాతర గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. విత్తనాలే దేవుళ్ళు జీవ వైవిధ్యమై దేవాలయం అనే నినాదంతో సంగారెడ్డి జిల్లా నక్లకల్ మండలం వడ్డీ గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 25వ పాత పంటల జాతర ప్రారంభించారు. కోలాటాలతో విత్తనాలను దేవుడుగా కొలుస్తూ మహిళలు ఎడ్ల బండలను విత్తనాలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. పాత పంటల జాతర కార్యక్రమాన్ని ఐసీఆర్ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలు సాంఘటితంగా ఉండి జీవ వైవిధ్య చిరుధాన్యాల జాతర నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. పంట పండించే ప్రతి రైతు, ప్రతి మహిళ ఓ రైతు శాస్త్రవేత్తనని, ప్రతి పంటలకు గడ్డు రోజులు పోయి మంచి రోజులు వచ్చాయని అన్నారు. పాత పంటలతోనే జీవ వైవిధ్యానికి మనుగడ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో చిరుధాన్యాల వ్యాపారం $130 బిలియన్ వ్యాపారం జరుగుతుందని, రాబోయే 3 సంవత్సరాల్లో $300 బిలియన్ వ్యాపారం జరగనుందని షేక్ ఎన్ మీరా అన్నారు. చిరుధాన్యాలు పండించే ఈ మహిళా రైతులకు తమ శాఖ తరపు నుంచి మరిన్ని ప్రోత్సాహాలిచ్చి వారిని ప్రోత్సహిస్తామన్నారు. చిరుధాన్యాల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని కాదర్ వల్లి లాంటి వారు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో చిరుధాన్యాలు పండించే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించడం మంచి మార్పు అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెవలప్మెంట్ సొసైటీ 25 సంవత్సరాలుగా జహీరాబాద్ ప్రాంతంలో పాత పంటల్ని గుర్తు చేసుకుంటూ జాతర జరుపుతోంది. ఎప్పుడు దేవుళ్ళకి మాత్రమే జాతరలు చేస్తాము, పూజలు చేస్తాము, కానీ పంటలు అనేది మన ఆహారం కోసము చాలా ముఖ్యము. ఆ పంటలు, పాత పంటలు ఎలా మన భూమిని కాపాడుతాయి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి, మన విలువలకి ఎంత ముఖ్యము అనేది ఇక్కడ రైతులు గుర్తు చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఈ జాతర జరుపుతున్నారు. ఈ జాతర చేసుకున్నందుకు చాలామంది అతిథులు వచ్చారు, వాళ్ళ మాటలు కూడా చెప్పారు. దేశంలో ఇప్పుడు వ్యవసాయం అంటే ఇలాంటి బీడుమూపులు ఉన్న చోట ఆ వ్యవసాయానికి ఎవరూ గుర్తింపే ఇవ్వట్లేదు. కానీ అక్కడ పండే పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానివ్వండి, మిల్లెట్లు కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మనం నూనె గింజలు బయట నుంచి తెచ్చుకుంటున్నాము, పప్పు దినుసులు కూడా బయట దేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. అసలు చిరుధాన్యాలు అంటే తినడమే మానేశాము. కానీ అవి ఎంత ముఖ్యమనేది ఇక్కడ రైతులు గుర్తించి నెల రోజుల పాటు జాతర జరుపుతారు. ఆ జాతర ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటాము. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పాత పంటల జాతర మన భూమి, మన తిండి, మన తిండి గింజలు, మన పంటలు, మన వ్యవసాయం, మన ఆరోగ్యం, ఇలా ప్రతిదీ కూడా మన సంస్కృతికి సంబంధించిన దాన్ని కనుమరుగైపోకుండా మనం కాపాడుకోవాలనే ఒక పోరాటంలో ఈ జాతరలనే ఉద్భవించింది. భూమి మీద మన హక్కు, పంటల మీద మన హక్కు, ఏ ఆహారం తినాలి, ఏ తిండి తినాలనే దాని మీద ఉండే మన హక్కులు మనం కాపాడుకోవడానికి ఈ జాతర 30 ఊర్లు దగ్గరగా ఒక నెల రోజుల పాటు తిరిగి ఫిబ్రవరి 11వ తారీఖున ముగించబడుతుంది. ఈ జాతరలో పాల్గొన్న మహిళలందరూ కూడా భూమి కోసం, పంటల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ విత్తనాలు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న మహిళా సంఘాలు. అయితే చిరుధాన్యాల్లో అధిక పోషకాలు కలిగి ఆరోగ్యానికి కావాల్సినటువంటి అనేక పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి చిరుధాన్యాలు పండిస్తున్నటువంటి, అందులోనూ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నటువంటి దాదాపుగా గత 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి సేంద్రియ పద్ధతుల ద్వారా మాత్రమే పండిస్తున్నటువంటి ఇంత మంచి చిరుధాన్యాల పంట పండించే మన ప్రాంతము జహీరాబాద్లో ఉండటం అనేది మనకి గర్వకారణం. అయితే ఇంత మంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నటువంటి చిరుధాన్యాల యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో పెద్ద మొత్తంలో మనం బ్రాండింగ్ చేయాల్సిన అవసరం ఉంది. జహీరాబాద్ మిల్లెట్స్ అనో లేకపోతే వేరే పేరుతోనే మనం ఇన్ని సంఘాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి అనేక
మిల్లెట్స్ ఉత్పత్తులు ఆధారిత ఉత్పత్తులు, విలువ ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనం బ్రాండింగ్ చేయటం ద్వారా ఈ రైతులు, చిన్న సన్నకారు మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకెక్కువ ఆదాయం తీసుకురావడానికి ఆస్కారం ఉంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మన కృషి విజ్ఞాన కేంద్రము జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో రాబోయే 2-3 నెలల్లో ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ ప్రకారము ఇక్కడ ఏవైతే పాత పంటలు ఉన్నాయో అన్ని వంగడాలు, అన్ని రకాలైనటువంటి పంటలు ఏవైతే ఎలిజిబుల్లో అవన్నీ ఫార్మర్స్ రైట్స్ కింద మనం ఏంటంటే PPVFRAలో రిజిస్టర్ చేయడానికి మనం కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఎవరైనా సరే కార్పొరేట్ వాళ్ళు కానీ, కంపెనీలు కానీ ఎవరైనా సరే ఈ చిరుధాన్యాల్లో ఉన్నటువంటి జన్యువుల్ని కానివ్వండి, ఇంకేవైనా ఇన్నోవేషన్స్ చేయాలి అనుకుంటే అవి మన సంఘాలకే రాయల్టీ రూపంలోనో లేకపోతే సంఘాలకి కొద్దిగా లాభదాయకంగా ఉండేటట్లు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి PPVFRA రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. For more videos like this, subscribe Big TV channel.